ఎంత వెతికినా కంటికి కనపడుకున్నాడు. ఎక్కడున్నాడు బావా? కాబట్టి ఊరికే రాడు. నీటి సాటి పోటీ మాట్లాడితే అవునా? అట్లయినా పౌరుషం మాట మాట్లాడాలి. నీది ఒక బతికని నువ్వు ఒక రాజని ఆడదాని వల్ల తాగున్నావు కదరా. ఒరే నువ్వే మగోడైతే కొంచెం
అయ్యయ్యా. భీముని పిలుద్దామా పిలుద్దాం వాడేవాడు వేసాడు ఇంకా. నేను ఒప్పుకుంటేనే నువ్వేమైనా చేసేదానికి. గదం ఒరేయ్, నా సౌర్యము గురించి మాట్లాడుతున్నావా? నీకు రోషం ఉందా? అరే భీమసేన, దిరు చంపాను 50 రూపాయలు ఇచ్చి నా దేశం గురించి మాట్లాడుతున్నావా? ఆనాడు నీకు వండుకు సాగి కట్టి గంట మడుగును స్వామించినది ఈ దేశమే. అయినా సత్యనా? సరే 500 ఇస్తా బుద్ధంట విశాఖను దర్శించినది ఈ దేశమే. విశాఖమును చేత కనిపించినది ఈ దేశమే. అయినా సత్యనా? లక్షాలు హెక్టార్లలో నీ ఆరుగురిని దగ్గరను సాగించదలిచినది ఈ దేశమే. అయినా చాలదు నిన్ను కొనుగోలు మీరు కట్టుకున్నటువంటి ఇల్లాలని యాదింట దేవాలయమునే కట్టుకున్నప్పుడు ఏర్పించినదా ఈ దేశమే. అందుకే నీకు ఈ గతి పట్టిండేది. 12 సంవత్సరముల అరణ్యవాసము చేయించినది ఈ దేశమే. తిరిగి వచ్చాం. అరే యా విరాజిత నీచమైనటువంటి పనులు చేయించినది ఈ దేశమే. నా దేశం గురించి మాట్లాడుతున్నావరా? ఒరే చింత కోసరండా సౌర్యమని మీసములు తీసి విప్రవేశ ధారణచే అడత తిరిగిందా చీని పడుకు నా దేశం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఇన్ని కష్టంలో చెప్పినా ఇన్ని కష్టంలో నాకు భయపెట్టినా బ్రతికి మరణ ఎందుకు వచ్చామో తెలుసా? నా చేతిలో ఉంది కనుకనే నువ్వు చుట్టూ తిరిగి తిరిగి మోకాళ్ళ నొప్పులు వచ్చాయరా? నన్నేం చేయబోతావు? నేను బయటకు వచ్చేంత వరకు ఏం బేరకలో అన్నా మత చిరు సపోదరులు అన్నా మత చిరు సపోదరులు పుత్రులు మిత్రులు సైన్య నాయకు మత చిరి భీష్మద్రోణులు మాతృ చెల్లుడు కర్ణుడాయి ఏలొక్కదనైతే మైకన్నా దగ్గర పెట్టుకోమ్మా, నీ పుణ్యం ఉంటుంది. అన్నా ఈ యొక్క ఆవహముడు 11 అక్షౌహిణి సేనావాసిని సైతము సమసిపోయినది. తాత కృష్ణాచార్యుడు నటించే గురువు స్వాములు నటించే మామూలైనటువంటి శకుని చంద్రుడు నటించే నా ఆప్తమిత్రుడైనటువంటి కర్ణుడు చనిపోయాడు. నేను ఒక్కడే అవుతుంది కదమ్మా. పోతే పనేదే, రాజు వీడు ఎప్పుడు ఒంటిగా పోడు. కానీ 5 మంది ఉండాలి. కనీసం మీరు ఒకరు చచ్చిపోయినా నేను బయటకు వచ్చేస్తాను. ఒక్కరు కూడా సావలేదు కదా. మేమెందుకు చేస్తారు నేను చంపేదాకా? ఆదరా సిగ్గులా నువ్వు సిగ్గులా
కానీ కానీ అట్లే కూడా కానీ విరోధన ఇప్పటికైనా మించి నువ్వు చిత్రీకరించడానికి పుట్టింటే నువ్వు ముందు కాలు పోయిన దిగు కాలు నొప్పులు ఆ కన్న మనకి వెనునాడి వెలుగులకి మాట్లాడదాం క్షత్రియ భేదముడుకు నేను నాకు నీవు జన్మించాలా మేము మీ పిన తండ్రి మా తండ్రి కాదైనటువంటి భేదముడుకు పుట్టినటువంటి ఈ నూరుకూరు ఆచారం మీ తండ్రి పాండు రాజా కాదా యమధర్మరాజా వాయువా అశ్వని దేవతల మీరు ఏ ఒక్కరైనా సరే మా పినతండ్రైనటువంటి పాండురాజు పేదముడుకు పుట్టిందా నేను ఆస్వాదించినటువంటి ఈ రాజ్యము మీకు దారాదత్తంగా దారం వస్తాయి అనుకోమండి ఎవడో ఒకరు చెప్పు మా పినతండ్రి పేదముడుకు పుట్టినటువంటి వారు ఒక్కరు చెప్పండిగా మేము నూరుకును మా తండ్రి గారికి పుట్టినటువంటి వాళ్ళని మేము ఇలాగ కుండులో పుట్టలేదురా మేము ఒరే తిండిపోతా మేము యాడ పుట్టినా దానికే పుట్టాం మరి మీరు ఆడు మీరు పుట్టలే మీరు పుట్టలేరా మీరు పుట్టలే పారి దొంగలా వచ్చావు నీది ఒక బతుకు నువ్వు ఒక మగోడు నేను 56 రాజులకు రారాజు ఆకలితో అవలంబిస్తున్నటువంటి ఒక పిల్ల రాక్షసుడైనటువంటి బకాసురుని వధించాలనేసి వివరాలు పలుకుతున్నాయేమో అమాయకుడైనటువంటి ఇడింబాసురుని సంహరించాలని నివ్వెరబోతున్నారేమో ఒక తాగుబాటైనటువంటి కీర్తికుని వధించాలని ఉవ్విళ్ళూరుతున్నారేమో తిండిపోత ఇది అగ్రహారము కాదురా ఈ సురాధరణతో సమరమని భావించు నేను బయటకు వస్తే మంచోడు కాదు మర్యాదగా ఎందుకు అలనాడు పరశురాముడు నిన్ను రథాన్ని కట్టుకుని నిన్ను ఓడికి తీసుకుపోతామంటే కాపాడిన నా తమ్ముడు అర్జునుడు రా అష్టంలో పోయి కష్టాలు పడ్డావరా మహారాజు నీ బతికేమైంది మహారాజు రాజశ్రీ ఇదే